హలో అయ్యో గాయ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ. ఇప్పుడైతే కొత్త వీడియోకి అయితే మీకు స్వాగతం. ఇంకా మీరు 50 సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఇంకా దానికి స్పెషల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను, రాబోతుంది కొత్త వీడియో. కాబట్టి ఇప్పుడైతే మనైతే నాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాడనమాట. ఆ గిఫ్ట్ మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేశాను. ఒకసారి ఆ గిఫ్ట్ని చూపిస్తారండి. ఏంటి నల్లగా ఉండదు అనుకోబాకండి, ఉండేది వస్తారు ఇప్పుడు స్క్రీన్ చూసారా. ఓకే, ఆ గిఫ్ట్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇదే అది గిఫ్ట్. ఇదైతే 3-in-1 గిఫ్ట్ అనమాట. ఇదైతే 375 రూపీస్. మీకు చూడొచ్చు. ఎలా ఉంది కదా, 375 రూపీస్ అయితే ఇది. ఇంకా దీంట్లో ఒకటని కాకుండా 3 అయితే ఉంటాయి. 1 కాదు 2 కాదు 3 అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో. ఒకసారి మీకు చూపిస్తాను. ఓపెన్ చేస్తున్న వెంటనే చూడండి, లూడో, స్నేక్స్, ఇంకా చెస్ అనమాట. ఇవైతే చెస్ వైట్ కలర్, ఇవి చెస్ బ్లాక్ కలర్, ఇంకా ఇదైతే స్నేక్ అండ్ లాడర్కి ఇంక బెస్ట్ అనమాట. మీకు ఒక చూపించాలి. నాకు ఇచ్చినప్పుడు నేను చెక్ చేస్తే వీళ్ళు వచ్చి 4 ఇచ్చారు. చూడండి, వీళ్ళ 4 అయితే ఇచ్చారు. రెడ్ 4 ఇచ్చారు. బ్లూ కానీ 4 ఇచ్చారు. కానీ ఒక్కసారి గ్రీన్ అయితే చూడండి. 5 అయితే ఇచ్చారు. గ్రీన్కి ఒకటే, ఎందుకని నాకైతే అర్థం కాలేదు. అన్నింటికి 4 ఇచ్చి దీనికి ఒకటే ఎందుకు స్పేర్ ఇచ్చారు నాకు తెలీదు. కానీ ఒకటేంటంటే నాకు ఫేవరెట్ కలర్ అయితే గ్రీను, అందుకని వాళ్ళకి ఎలా తెలిసిందో అలా ఇచ్చినారు. ఇవైతే బ్లాక్ కలర్ చేస్తూ వీటిలో నాకు ఫేవరెట్ ఏంటంటే ఇదే అనమాట. వీటిలో నాకు ఫేవరెట్ ఏంటంటే ఇది అనమాట. ఏంది దాంట్లో ఒకటి దానికి 2 చూపిస్తుంది కదా. దీంట్లో నాకైతే ఫేవరెట్ రూక్ కానీ నాకు చాలా ఇష్టం. ఇది ఇంకా చూసేదానికి కోటలాగా ఉంటుంది, కానీ ఇది ఒక ఏనుగే. చెస్ పీసెస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇంకొన్ని వీడియోలు వస్తాయి, అంటే చెస్ ఎలా ఆడాలి, లూడో ఎలా ఆడాలి, ఇలాంటి వీడియోస్ కూడా వస్తాయి అనమాట. ఇంకా మనకి ఎవరికైనా చెస్ రాకపోతే మనకేం కాదు, వెనకాల అయితే రాసుకోవచ్చు, అది చూపిస్తామండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. అన్నీ పడిపోయాయి, కానీ అలా తీయదు. నేను పిచ్చిగా తీసాను. ఇప్పుడు నేను అన్నిటిని పెట్టేసిన తర్వాత అయితే తీస్తాను. ఓకే, ఇప్పుడైతే అన్నీ పెట్టేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇప్పుడు నేను రియల్గా ఎలా ఓపెన్ చేయాలి అలానే ఓపెన్ చేస్తాను. కానీ దానికి 2 హ్యాండ్స్ కావాలి, కానీ ఒక హ్యాండ్తో ఫోన్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఎవరో ఒకటి తీయాలి. వచ్చేస్తుంది. ఇదే అనుకుంటున్నారా? ఇదేంటో కాదు, ఆడాలంటే బోర్డు కావాలి కదా, అందుకనే ఇది ఆ బోర్డు అన్నమాట. ఫస్ట్ మీకు స్నేక్ అండ్ లాడర్స్ కనిపించినట్టుంది. ఫస్ట్ ఇంకా 3 గేమ్స్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చే గేమ్ ఏంటంటే లూడో అనమాట. లూడో గేమ్ అయితే అంటది ఆడేదానికి. నెక్స్ట్ వచ్చేసి చెస్ అయితే ఉంటుంది. ఇది ఒక బుక్ లాగా ఉంటుంది, అక్కడ చూడండి మీరే. ఓకే, మళ్ళీ చూపిస్తాను కదా, ఇది చెస్. మళ్ళీ ఇలా చూపిస్తే ఇది వచ్చి స్నేక్ అండ్ లాడర్స్ అనమాట. అంటే మనకైతే లూడో, ఇంకా దాంతోపాటు చెస్, ఇంకా స్నేక్ అండ్ లాడర్స్, ఈ 3 ఒకే దాంట్లో వచ్చి మనకి ఇదైతే 3-in-1. మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఎవరికైతే చెస్ రాకపోతే దీని వెనకాలే ఉంటుంది అనమాట. దాన్ని హౌ టు ప్లేస్ ఏ చెక్ అండ్ చెక్ మేట్, ఇంకా హౌ టు స్టార్ట్ డయాగ్రామ్, ప్లేస్ పొజిషన్, ఇంకా మూమెంట్ గురించి ఆ పేరు కానీ చెప్తుంది అది.
దీంట్లో రుగ్, నైట్, మన తెలుగులో దీనికి వేరే పేర్లు అయితే ఉంటాయి. వీటిని మనం రాజు ఉంటాం, వాళ్ళు రాజు అని ఉంటారు. కానీ దీన్ని మనం మంత్రి అంటాం, వాళ్ళు క్వీన్ అంటారు. మనం ఒంట అంటాం, వాళ్ళు బిషప్ అంటారు. మనం గుర్రం అంటే వాళ్ళు నైట్ అంటారు. మనం ఏనుగు అంటే వాళ్ళు రూక్స్ అంటారు. మన సైనికులు అంటే వాళ్ళు పాన్స్ అయితే అంటారు. ఏది ఎలా ఉంటుందో చూపిస్తారు, ఎలా అమర్చాలో కానీ నీట్గా అయితే చెప్తారు వీళ్ళు. దీన్ని చదివితే మనకు వస్తుంది. దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను సపరేట్గా ఒక వీడియో చేసి రాను వాళ్ళ కోసం. కాబట్టి ఇదే మన ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఓకే, ఇంకా 50 సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకొక స్పెషల్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా కొత్త వీడియో అయితే మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే వీడియో అయితే రేపైతే రాబోతుంది. దాని అయితే చూడదాం, అసలు మర్చిపోబాకండి. ఇంకా బాయ్ గాయస్. కానీ నేను ఇలా ఎండ్ చేయను, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవ్వాలి. ఎంసీఏలో విలన్ చెప్తారు కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడే ఎండ్ అవ్వాలి గాయస్. అక్కడే ఎండ్ అవుతుంది. ఓకే, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, మనకి జూమ్ కెమెరా ఉంది దీంట్లో. ఒకసారి జూమ్ చేసి చూద్దాం ఎంత ఈ నేలలో ఏముందని. ఇప్పుడు నేను 2.3% జూమ్ చేశాను. కనీసం 10% జూమ్ చేసి ఎంత ఉందో చూస్తాను. ఓకే, ఇప్పుడైతే నేను 5.4 వరకు జూమ్ చేశాను. ఒకసారి నా చెయ్యి ఎంత దగ్గరగా ఉందంటే నేను నేల పైన పెట్టాను, కానీ ఫోన్కి ముందే ఉన్నట్టుంది అటు, ఎందుకంటే 5.5 దగ్గరలో ఉంటుంది. నా దూరంలో ఉండే ప్రతి వస్తువు ఎంత దగ్గరగా అంటే అంత చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఒకసారి ఈ బాక్స్ అయితే నాకు చాలా దగ్గరగా ఉంది. నేను చాలా దూరంలో అయితే విసిరేసాను, కానీ ఇదైతే నా పక్కనే ఉన్నట్టుంది. ఇంకా జూమ్ చేస్తాను. ఓకే, వీళ్ళు ఏం చెప్పారంటే 10 మించి అయితే జూమ్ చేయలేమన్నారు. కాబట్టి ఇప్పుడు దీన్ని అయితే నార్మల్గా కదా, ఒకసారి నార్మల్గా పెడితే ఎలా ఉంటుంది చూడండి.